హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏంటని చూస్తున్నారా? ఇది అశ్వాల మీద వెళ్తున్న కృష్ణయ్య. సో దీనికి ఏంటంటే ప్రత్యేకత ఇంకేం లేదు. ఇది యాంటిక్ పీస్ టైప్, అంటే ఒక 50-60 ఇయర్స్ అయింది. ఇది ఎప్పటిదంటే మా వారు పుట్టక ముందుది. మా అత్తగారు ఎప్పుడో, మా మావయ్య గారు అత్తగారు ఎప్పుడో బయటికి ఊరికి ఎక్కడికో వెళ్ళినప్పుడు కొన్నారట. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రజెంట్ లేరు, మా అత్తయ్య గారు మావయ్య గారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ అనిపిస్తుంది, మీకు సిల్లీగా అనిపించవచ్చు. బట్ ఇలాంటివి యాంటిక్ పీస్ అని కాదు, వాళ్ళ జ్ఞాపకంగా చిన్న చిన్న వస్తువులు కూడాను మనం ఉంచుకుంటే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. మనకు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, ఇది ఎంత పర్టికులర్గా కృష్ణయ్య ఎంత బాగున్నారో చూడండి. కొంచెం ఓల్డ్ అయిపోయింది బాగా, కానీ చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ కూడాను మీకు కాస్త ఊడిపోయాయి. ఇవన్నీ కూడా చూడండి, డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు. ఇవి చూడండి, ఇట్లా ఉండేవి. ఇవి ఊడిపోయి ప్రతిదీ కూడా కదిలిపోయింది. అంటే ఇది వీల్ నడవటానికి అనమాట. నడుస్తుంటే ఇలా నడుస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో? గుర్రాలు మొత్తం అంతా కూడా మూవ్ అవుతూ ఇలా వెళ్తుందన్నమాట. ఇలాంటి పీసెస్ ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఉండే ఉంటాయి. పురాతనం మీ తాతలు లేకపోతే మీ అత్తవారివి లేదా మీ మదర్ వాళ్ళవి, అటువంటి ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోండి, పడేయకండి. సో ఎవరి దగ్గరైనా ఇలాగా ఓల్డ్ పీస్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.